బాబు ప్రయత్నాలన్నీ బెడిసికొడుతున్నాయా? ఆయన వ్యూహాలన్నీ బూమరాంగ్ అవుతున్నాయా? చంద్రబాబు ఆశించినట్టుగా ఏ ఒక్క విషయం కూడా సాగడం లేదా? ఇలాంటి సందేహమే మనకి కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన కలల ప్రాజెక్ట్ అమరావతి ఆశించినంత వేగంగా ముందడుగు వేయటం లేదు. వాస్తవానికి 3 ఏళ్లలో అమరావతి పూర్తి చేస్తాం అని పనుల పునఃప్రారంభం నాడు చెప్పుకొచ్చారు. కానీ 3 నెలలు గడిచిన తర్వాత కూడా ఇంకా పనులన్నీ పట్టాలెక్కిన దాఖలాలు లేవు. 3 ఏళ్ళు కాదు కదా, కనీసం రాబోయే ఎన్నికల నాటికైనా అమరావతి తొలి దశ అయినా పూర్తవుతుందా అనే సందేహం చాలామందిలో ఉంది. అందుకు ప్రధానమైనటువంటి కారణం సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్లో ఎదురవుతున్నటువంటి ఆటంకాలు. అట్లా అమరావతి ముందుకి వెనక్కి ఊగిసలాడుతుంటే పోలవరం ప్రాజెక్టు పరిస్థితి కూడా అదే దిశలో ఉంది. పోలవరం ప్రాజెక్ట్ ఎట్టి పరిస్థితుల్లోనూ రాబోయే గోదావరి పుష్కరాల నాటికి ప్రారంభించేస్తాం అని చంద్రబాబు చెప్పేశారు. ముహూర్తం కూడా పెట్టేశారు. ప్రారంభోత్సవానికి రావాలంటూ నరేంద్ర మోదీకి ఆహ్వానం కూడా ఇచ్చేశారు. కానీ ఇప్పుడు కీలకమైనటువంటి డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పనులే నత్తనడకన నడుస్తున్నాయి. అసలు ఆశించినంత వేగం పుంజుకోలేదు అంటూ కేంద్ర ప్రభుత్వ అధికారులు తీవ్రమైనటువంటి అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పనులెందుకు ఇంతగా జాప్యం చేస్తున్నారు అని ప్రభుత్వ పెద్దల్ని నిలదీస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏకంగా 12,000 కోట్ల రూపాయల వరకు నిధులు ఇచ్చిన తర్వాత కూడా పోలవరం పనులు ఇలా నత్తనడకన నిర్వహించడం మీద అనేక రకాలుగా అసహనాన్ని కేంద్రం ప్రదర్శిస్తోంది. మరి ఇలాంటి తరుణంలో అటు అమరావతి ముందుకు సాగక, ఇటు పోలవరం ఆశించినట్టుగా నడవక, తాజాగా నెత్తికెత్తుకున్నటువంటి బనకచర్ల ప్రాజెక్ట్ ఇది అసలు ముందుక వెనక అన్నది కూడా అర్థం కాని స్థితిలోకి నెట్టివేయబడుతోంది. చంద్రబాబు ఎత్తుకుంటున్నటువంటి కీలక ప్రాజెక్టులన్నీ ఎందుకు కాకుండా పోతున్నాయా అనే సందేహానికి ఆస్కారం ఇచ్చేలా పరిణామాలు కనిపిస్తున్నాయి. అసలు బనకచర్ల ప్రాజెక్టుకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అభ్యంతరాలే కాకుండా ఆంధ్రప్రదేశ్లోని ఆర్థిక శాఖ కూడా అనుమానం వ్యక్తం చేస్తుంది. ఆర్థిక పరిస్థితి రీత్యా అసలు బనకచర్ల ప్రాజెక్టుకి ఎంత మేరకు వెసులుబాటు ఉంటుంది అన్నది పునఃపరిశీలన చేయాల్సిన అవసరం ఉందన్నట్టుగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శాఖనే అంచనా వేస్తుంది. అంటే ఇరిగేషన్ శాఖ బనకచర్ల గేమ్ చేంజర్ అని చెప్తుంటే ఆర్థిక శాఖ అలాంటి అవకాశం ఉందో లేదో ఆలోచించాలి అన్నట్టుగా చెప్తుంది. అంటే గేమ్ చేంజర్గా చెప్పుకున్న బనకచర్ల ప్రాజెక్టు కూడా ఇప్పుడు గందరగోళంలో కనిపిస్తుంది. చివరికి తెలంగాణతో చర్చలు జరిపి ఢిల్లీ స్థాయిలో ఒక ఉమ్మడి అవగాహన మేరకు జూలై 23వ తారీఖులోగానే జాయింట్ కమిటీ ఏర్పాటు చేస్తాం అంటూ చెప్పుకొచ్చారు. కానీ ఆ జాయింట్ కమిటీ ఊసే ఇప్పుడు కనిపించట్లేదు. 10 రోజుల తర్వాత కూడా జాయింట్ కమిటీ ఒక రూపు దాల్చిన పరిస్థితి లేదు. దీంతో బనకచర్ల భౌతవ్యం గందరగోళంగా మారుతోంది. వీటన్నిటికి తోడుగా ఇప్పుడు P4 ప్రాజెక్టు కూడా చాలా సందేహాలమయంగా మారిపోతుంది. అసలు చంద్రబాబు మాటని కార్పొరేట్లు ఎవరు ఖాతరు చేయడం లేదా అనే అనుమానం వస్తుంది. ఎందుకంటే చంద్రబాబు తన సహజ మిత్రులుగా చాలామంది కార్పొరేట్లతో సన్నిహితంగా మెలిగే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కార్పొరేట్లు చంద్రబాబు సీఈఓగా పిలిపించుకునే ఆలోచనతో ఉంటారు. అలాంటి చంద్రబాబుకి P4 పథకంలో మార్గదర్శులుగా మారాల్సిన కార్పొరేట్లు చాలామంది మొఖం చాటేస్తున్నారు. చంద్రబాబు చెప్పినట్టుగా బంగారు కుటుంబాలని ఉద్ధరించాలనే లక్ష్యానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు కోరినట్టుగా ఆహ్వానించినట్టుగా ఎవరు P4లో భాగస్వాములయ్యే దానికోసం ముందుకొస్తున్న దాఖలాలు లేవు. దీంతో కార్పొరేట్లు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో సాధారణ ప్రభుత్వ ఉద్యోగుల్ని P4లో మార్గదర్శులుగా మార్చేసేదానికి చంద్రబాబు పూనుకోవలసిన పరిస్థితి వచ్చింది. అంటే P4 అసలు లక్ష్యం కూడా దెబ్బతిని ఎవరొకరితో ఈ కార్యక్రమం ముగించామా లేదా అని సరిపెట్టుకోవాల్సిన స్థితికి వచ్చేస్తున్నారు. ఇట్లా ఒక్కొక్క ప్రాజెక్టు చంద్రబాబు చెప్తున్నటువంటి గేమ్ చేంజర్లు, ఇంకా మరొకటి ఇదోటి మొత్తం రాష్ట్ర భౌతవ్యాన్ని మార్చేసేటువంటి అన్ని అంశాలు కూడా లక్ష్యాలు చేరుతున్న దాఖలాలు కనిపించట్లేదు. ఆశించినట్టుగా ప్రచారం చేసినట్టుగా ప్రజల ముందు చెబుతున్నట్టుగా ఏదీ సాగడం లేదు. దాంతో చంద్రబాబు ఆశలన్నీ అంచనాలు తప్పుతున్నట్టుగా కనిపిస్తుంది. చంద్రబాబు చెబుతున్న మాటలు ఆచరణ రూపం దాల్చవు అనే నానుడికి తగ్గట్టుగా కనిపిస్తున్నాయి. చంద్రబాబు అంచనాలు ఎక్కడో ఉంటాయి కానీ అడుగులు మాత్రం ఇంకా ముందుకే
పడవు అనేటువంటి విమర్శకుల ధోరణికి తగ్గట్టుగా ఈ తీరు కనిపిస్తోంది. దీంతో మరి చంద్రబాబు ఇలాంటి చెబుతున్నటువంటి ప్రచారానికి అసలు వాస్తవానికి పొంతన లేకపోతే ప్రజలు ఏ రీతిన అర్థం చేసుకుంటారు, ఎట్లా ఈ ప్రభుత్వ తీరును చూస్తారు, ప్రభుత్వ మాటలు ఆచరణలోకి రాలేదనేటువంటి అంచనా సామాన్య జనాల్లో పెరిగితే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, అది రాజకీయంగా ఏ దిశలో మళ్ళుతుంది. ఇది భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని మార్చబోయే కీలకమైనటువంటి అంశంగా మనం చూడాల్సి ఉంటుంది.